మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభము తెలియజేస్తున్నామండి. మరి ఈ సంవత్సరము నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికి కూడా. హ్యాపీగా సంతోషంగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని విడవక ఆయన కాపాడే గొప్ప దేవుడు కదా. దేవుడు నాకు తోడుగా లేడు అని బాధపడాల్సిన అవసరమే లేదు. 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి, శ్రమలు ఉన్నప్పటికీ, ఇరుకులు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఒకవేళ ఫైనాన్స్ ప్రాబ్లం గుండా కష్టతరంగా నీ కుటుంబం నడుస్తున్నప్పటికీ కూడా దేవుడు ముందుకు నడిపించాడు. 2026 సంవత్సరం చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంవత్సరం దేవుడు అద్భుతమైన రీతిలో కుటుంబాలకి మనకి దేవునిచ్చే వాగ్దానం చూడండి. 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దుల నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, తాను నియమించినటువంటి రాజునకు ఆయన బలమిస్తాడు, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు తాను అభిషేకించినటువంటి ఉజ్జియాకి దేవుడు నూతన బలము అతడు ఇచ్చినాడు. దేవుడు ఇచ్చినాడు. అతడు గొప్పగా వర్ధిల్లడము, అతడు శత్రు యొద్దకి అనేక మంది అమ్మోనీయులు బంగారం తీసుకొని రావడము, అతనికి సాగిలిపడము, అతనితో చూడండి సత్య సంబంధం కలిసి అతనికి లోపడము మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకు? దేవుడు తను అభిషేకించిన వారికి బలమిచ్చే దేవుడు అంటున్నాడు. ఉజ్జియా మరి గొప్ప యుద్ధశూరుడు కాబట్టి యుద్ధంలో వాళ్ళు గెలవలేమని అతనికి భయపడి అతనికి నమస్కారం చేస్తున్నారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా దావీదుని దేవుడు అభిషేకించాడు, గొప్ప బలం ఇచ్చినాడు దేవుడు అతనికి. తాను అభిషేకించిన అధిక బలము కలుగజేయను. ఫిలిష్తీయులు ఉదయం లేస్తే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఉదయం లేస్తుండగానే భీతితో తలుపులు వేసుకునే వాళ్ళంట, బయటికి రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకు? 6 ముళ్ళ జానడు ఉన్నటువంటి గొల్యాతు వాళ్ళకి భయం కలిగించేవాడు. ఎవరైనా ఉన్నారా నన్ను గెలిచేవాళ్ళు అని, బయటకు వస్తే చంపేస్తారని ఇశ్రాయేలు ప్రజలు అనుదినము భీతితో బయటికి రాలేక, ఉద్యోగాలు చేసుకోలేక, వ్యాపారాలు చేసుకోలేక భయపడుతుండేవాళ్ళు. కానీ దేవుడు దావీదును సమూయేలు ద్వారా అభిషేకించాడు. అభిషేకించి అతనికి నూతన బలము, అతనికి బలము కలుగు చేసినాడు. ఒకే ఒక రాయి వడిసెలతో, ఆత్మబలంతో గిరగిర తిప్పి కొట్టడంతో, ఆ దెబ్బతో ఆ దినము నుంచి ఇశ్రాయేలు ప్రజల సమస్య అంతా కూడా వెళ్ళిపోయింది. హ్యాపీగా బ్రతుకుతున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, కుటుంబంలో సంతోషిస్తున్నారు, హ్యాపీగా తిరగలుగుతున్నారు. అంతకుముందు గొల్యాతు ద్వారా భయము, బయటికి రాలేకపోతున్నారు. పిల్లలు, తల్లులు, తండ్రులు కుటుంబంలో ములుగుతూ ఉంటారనమాట, ఎక్కడికి పోలేక. కానీ దేవుడు దావీదుకి గొప్ప బలం అనుగ్రహించాడండి, అధిక బలము కలుగు చేసినాడు. ఎందుకు? దేవుడు ఏర్పరచుకున్నవాడు దావీదు. గొల్లవైనటువంటి దావీదుని గొప్ప రాజుగా చేసినాడు, అతను అభిషేకించి బలం ఇచ్చినాడు. ఈరోజు నీకు నాకు దేవుడు బలం అనుగ్రహిస్తున్నాడు. బాధపడకండి. ఈరోజు ఈ సమస్యను నేను జయించలేకపోతున్నాను, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను ముందుకు రాలేకపోతున్నాను బయటికి అని బాధపడుతున్నావా? దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈరోజు దేవుడు నీకు అధిక బలము కలుగజేయబోతున్నాడు. అది ఆయన నీకు బలం ఇస్తాడు. బాధపడకు. బలం లేదని బాధపడుతున్నావా? ఈరోజు ఖచ్చితంగా నీకు ఆయన బలము, శక్తిని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన బలమిచ్చును, తను అభిషేకించిన వారికి. దేవుడు ఈరోజు మనం అందరిని కూడా అభిషేకించిన బిడ్డలమి, ఆయన కుమార్తెలమి, కుమారులం కాబట్టి ఈరోజు నీకు ఖచ్చితంగా నూతన బలము, నూతన సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లోకపు సరిహద్దులలో మనం ఉండకూడదు. దేవుని యొక్క సరిహద్దులలో మనం నివసించే బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం మనం ఈరోజు నూతన సంవత్సరంలో ప్రారంభిస్తే ఖచ్చితంగా నీకు దేవుడు నూతన బలము, ఆయన రాజునకు నూతన బలం ఇచ్చినట్లు, ఉజ్జియాకి నూతన బలం ఇచ్చినట్లు, అతని వర్ధల చేసినట్లు, దావీదుని గొప్పగా వర్ధల చేసినట్లు ఈరోజు మన కుటుంబాలను దేవుడు
వర్ధుల చేయను గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నూతన సంవత్సరంలో దేవుడు అత్యధికంగా మన కుటుంబాలు దేవుడు దీవించబోతున్నాడు. ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మనల్ని విడుదల కలిగించి దేవుడు నిన్ను ఎవరి ముందర నిలబెట్టాలని వాళ్ళ ముందర నిలబెట్టబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాయన, చక్కని మంచి వాగ్దానం నాయన, మొదటి సమయాలు 2:10 నాయన, నిజముగా తను అభిషేకించిన వారికి నువ్వు నూతన బలం ఇచ్చి దేవుడు తండ్రి నాయన. ప్రభువా, తను అభిషేకించిన రాజునకు నువ్వు బలం ఇచ్చి దేవుడు వింటున్నారు తండ్రి నాయన. ఈరోజు మాకు కూడా నాయన బలం లేదని, శక్తి లేదని అయా కృంగిపోతున్న మా జీవితాల్లో ఈరోజు నువ్వు నూతన బలమును, ఆరోగ్యం ఇచ్చి బలమునిచ్చి దావీదుకి ఇచ్చినట్లు ఈరోజు నాయన మాకు బలం ఇవ్వబోతున్నావు తండ్రి నాయన. శత్రువును జయించేటువంటి బలమును, శక్తిని మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో ఇంకా నాయన సమస్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన బ్లెస్ చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం దొరకాలి తండ్రి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భాలు లేని వారికి మంచి గర్భాలను దయచేయండి. ప్రభా, అనారోగ్య సమస్యలతో ఎవరితో వాళ్ళు ముట్టి స్వస్థపరచమని ఇప్పుడే నీ గాయపు హస్తాలతో ముట్టి కృప చూపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ పరిశుద్ధులుగా మేము అందరం కూడా జీవించాలి ప్రభా. పరిశుద్ధతలో తండ్రి కృప చూపించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.